వరంగల్ జిల్లా కాశీబుగ్గ నగరంలో వరంగల్ ఉమ్మడి జిల్లా పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘంకు అధ్యక్షత పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బ్రహ్మశ్రీ పెద్దూరి శ్రీనివాస్ గెలుపొందారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ నగరంలో పద్మశాలి భవన్లో పద్మ బ్రాహ్మణుల కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ యొక్క పదవి కాలం 3 సంవత్సరాలు కొనసాగుతుందని, ఈ 3 సంవత్సరాల కాలంలో పద్మ బ్రాహ్మణులను ఏకతాటిపై నడిపిస్తూ బ్రాహ్మణులకు తీసిపోని విధంగా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. పద్మ బ్రాహ్మణుల పిల్లలకు ఇక నుండి వేద మంత్రాలు నేర్చుకునే విధంగా తయారు చేస్తామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాచన సదానందం, మార్గదర్శకులు ఓంకార్ రంగు సాంబయ్య, సూర్యదత్త బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఇప్పుడు సర్వత్ర పూజితే కలో పంచ సహస్రాన్ని జాయతే వర్ణశంకరం రాసింది. అంటే వ్యాసని సంతతి 5000 సంవత్సరాల దాకా బ్రాహ్మణ వృత్తిలో ఉంటుంది. సంపూర్ణంగా ఉంటుంది కదా. మన యొక్క వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా యొక్క పద్మబ్రాహ్మణ పురోహిత సంఘ అధ్యక్షులు మరియు కార్యవర్గం ఎన్నికలు 28/2/2021 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహించి ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి పెద్దూరి శ్రీనివాస్ గారి క్యాబినెట్ను ఈరోజు సభాముఖంగా ప్రకటించారు. ఈ యొక్క అధ్యక్షుల వారి ఎన్నిక 3 సంవత్సరాల పాటు ఉండుటకు తీర్మానించనైనది. ఈ 3 సంవత్సరం లోపల మన వరంగల్ జిల్లాలో పద్మబ్రాహ్మణులను ఐక్యత చేసి అందరినీ ఒకే తాటిపై నడిపించుటకు పెద్దూరు శ్రీనివాసు కార్యవర్గం వారు కృషి చేయాలని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. జై మార్కండేయ. శ్రీమాత్రే నమః. శ్రీ మార్కండేయాయ. ఈరోజు వరంగల్ జిల్లా ఉమ్మడి పద్మబ్రాహ్మణ పౌరోహిత సంఘ అధ్యక్షులుగా నన్ను ఎంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. పౌరోహితులందరికీ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పద్మబ్రాహ్మణ పౌరోహితులందరికీ ధన్యవాదాలు. వారి యొక్క ఆశల మేరకు ఖచ్చితంగా వారు ఏదైతే ఆశిస్తున్నారో ఆ యొక్క సమిష్టి అనేటువంటి పద్మబ్రాహ్మణుల సమిష్టి అనేటువంటిది ఖచ్చితంగా తీసుకువస్తాము. 100కు 100% ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా వేదాలను బ్రాహ్మణులు ఏ విధంగా అయితే చెబుతున్నారో వారికంటే ఏమీ తీసిపోము అనే విధంగా వేదాలను ఖచ్చితంగా పారాయణం చేస్తాము. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు మే నెలలో శతచండీ యాగము రాష్ట్ర పద్మబ్రాహ్మణ పౌరోహిత సంఘ అధ్యక్షులు